జూనియర్ ఎన్టీఆర్‌ని ఏ విధంగా చూస్తే అభిమానుల్లో గూస్ బంప్స్ వస్తాయో, అంతకు మించి మరీ ఈ మూవీలో అయితే చూయించబోతున్నారని తెలుస్తుంది. 'త్రిబుల్ ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఎంట్రీని మించి మరీ ఇందులో ఉండబోతుందని ఒక టాక్. దేవరాలో మాత్రం డిఫరెంట్ షేడ్స్‌లో అయితే జూనియర్ ఎన్టీఆర్‌ని అయితే చూయించబోతున్నారని తెలుస్తుంది. అందులో ఫస్ట్ గెటప్‌కి సంబంధించినటువంటి అదిరిపోయే ఇంట్రడక్షన్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉండబోతుంది. వాస్తవం చెప్పాలంటే ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని మామూలుగా చూపించారు. అంతేగాని ఇంట్రోకి సంబంధించినటువంటి షార్ట్స్ ఎక్కడా చూయించలేదు. దానికోసమే ఇందులో కొన్ని అద్భుతమైన షార్ట్స్ తీశారు. ఒక రేంజ్ వరకు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ చిన్న హీరో. ఆ రేంజ్ ఎప్పుడో దాటిపోయాడు. అందుకనే ఇప్పుడు యంగ్ టైగర్‌గా పేరుగాంచాడు. 'త్రిబుల్ ఆర్' మూవీలో మాత్రం 90% కొమరం భీమ్‌కే ఓట్లు ఎక్కువ పడ్డాయనే చెప్పాలి. అంత అద్భుతమైనటువంటి యాక్షన్. రామ్ చరణ్‌ది జనరల్ క్యారెక్టర్ కాబట్టి పెద్దగా హైప్ రాలేదు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్‌కి తిరుగులేనటువంటి ఫామ్ వచ్చిందనే చెప్పాలి. అందుకని గ్లోబల్ స్టార్‌గా అవతరించాడు. ఎలాగో ఆస్కార్ కూడా అందుకున్నాడు కాబట్టి ఈ మూవీ మీద తిరుగులేనటువంటి హోప్స్ గట్టిగా ఉన్నాయి.